అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. చూపిస్తున్నా చూడు, పూజ చేసుకునింది. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, అందుకోసం సత్యనారాయణ స్వామికి కేసరి చేస్తున్నాం. దానికోసం ప్రసాదం చేసే గిన్నె పెట్టా, పొయ్యి వెలిగించి నెయ్యి వేద్దాం. నేను చేసేటటువంటి ప్రసాదానికి నాకు 1 స్పూన్ నెయ్యి అయితే నాకు సరిపోతుంది. మీ అవసరాన్ని బట్టి నెయ్యి, అంటే క్వాంటిటీ ఎక్కువ అయితే నేను 1 టీ గ్లాస్ అంత మాత్రమే చేస్తున్నాను, నాకు అంతే అవసరం. యాలకలు దంచేసి పెట్టేసుకుంటాం. నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇదిగోండి జీడిపప్పు, కిస్మిస్, ఇదేమో ఆల్మండ్స్. ఇలా మంచిగా మాడిపోకుండా కొంచెం ఇలా గోల్డెన్ కలర్ అయ్యాయి కదా, ఇప్పుడు రవ్వ వేద్దాం. ఇదిగోండి నాకు 2 గ్లాస్ అంత. చిన్నగా కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా వేస్తాను. అదే పెద్దగా అయితే అది ప్రొసీజర్ కొంచెం వేరే ఉంటుంది. ఇది కొంచెమే కనుక ఇలా చేసుకోవచ్చు. మనందరికి కూడా సాధారణంగా అందరం కూడా కొంచెం కొంచెమే చేసుకుంటాం కదా. ఈ కాలంలో ఎక్కువ తినే వాళ్ళు ఎవ్వరూ లేరు, కొంచెం కొంచెం తింటున్నారు కదా. ఇది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఇది మంచిగా వేగిపోయింది కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు 2 ఏలక్కాయలు వేసుకుంటాం. ఇది కూడా 1 నిమిషం అట్లా అయిన తర్వాత ఇప్పుడు దీనికి ఎసరు పోసుకోవాలి. ఇప్పుడు మనం 1 టీ గ్లాస్ అంత వేసాం కదా, 1 టీ గ్లాస్కి నేను 1 గ్లాసు పాలు, 3 గ్లాసుల వాటరు, మొత్తం 4 గ్లాసులు అవుతాయి. అవైతే కరెక్ట్గా సరిపోతాయి. ఇంకా లూజ్ కావాలంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు. అన్నీ పాలతోనే చేసుకోవచ్చు, కానీ బాగా హెవీ అయిపోతుంది. అందుకే నేను వాటర్ కొంచెము పాలు కొంచెం వేస్తున్నా. వాటర్ ఎక్కువగా పాలు కొంచెంగా ఇలాగా మంచిగా నీట్గా కలిపేసి నీట్గా ఒకసారి మంచిగా మూత పెట్టేస్తే నీట్గా ఉడుకుతుంది. అది చూడండి, ఇలా ఉన్నప్పుడు దగ్గరకు వచ్చేసింది. చూసారా, వాటర్ లేకుండా దగ్గరకు వచ్చేసింది. ఇలా ఉన్నప్పుడు మనం బెల్లం అయినా చక్కెర అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. అది బెల్లం అయితే కరగబెట్టి పొయ్యాలి, లేకపోతే ఇసుక ఉంటుంది కదా. నాకు ఈరోజేమో టైం లేదు, అందుకోసం నేను చక్కెర వేస్తున్నాను. 1 గ్లాస్ రవ్వ వేసాం కదా, అదే గ్లాస్తో పంచదార కూడా వేసుకోవాలి. అంతా కూడా ఒకసారి కలిపేసి ఇంకొక 1 మినిట్ అంతే అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడు ఇంకెంతే. ఇది కొంచెం చల్లారేలోపు మనకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇది ఇలా ఉన్నప్పుడే పంచదార కూడా మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇది స్టవ్ ఆపేసుకోవాలి. ఇది చల్లగా అయిపోయింది కదా, చూసారు ఎంత గట్టిగా అయిపోయింది, కేక్ లాగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా దేవుడి దగ్గర పెట్టేసుకోవాలి నైవేద్యానికి. ఇంక ఇలా గిన్నె పెట్టేసుకోవాలి. కార్తీక పౌర్ణమికి ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా పరమేశ్వరుడు ఓపిక ఇచ్చినంత వరకు ఉపవాసమే ఉంటానండి. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా ఇంకేమీ తినను.
ఉపవాసం ఉంటాను. పొద్దుటే సత్యనారాయణ స్వామి వ్రతం ఇంట్లో శక్తి కొద్దీ చేసుకుంటాను. సాయంత్రం గుడికి వెళ్ళి వద్దుటే సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయింది కదా, కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే లేచి పూజా కార్యక్రమాలు అది ఇంట్లో శుభ్రంగా చేసుకున్న తర్వాత స్వామివారి వ్రతం అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని ఆ రోజంతా కూడా సాయంత్రం చుక్కలు పైన మొలిసే వరకు, అంటే చంద్రుడు కూడా ఆ రోజు పూర్ణచంద్రుడు వస్తాడు కదా, ఆయన ముఖం చూసి దేవుడికి వంట చేసి నైవేద్యం పెట్టి ఆ తర్వాత గుడికి వెళ్ళి గుడిలో ఒత్తులు వెలిగించి స్వామి దర్శనం చేసుకొని ఇంటికి వస్తాము. ఆ తర్వాత కుక్కకు బలి భోజనం పెట్టి మనం చెరొకటి దీపపు కుందులు, ఇవేమో 9 పువ్వొత్తులు, కొబ్బరికాయ, పసుపు కుంకుమ, వరిపిండి, దీంట్లో కర్పూరము, అక్షతలు, 2 ఒత్తులు రెండింట్లోకి, అట్టిపళ్ళు, ఆకు ఒక్క, నెక్స్ట్ నువ్వుల నూనె, గంట, ఒక కొబ్బరి నీళ్ళ కోసం ఒక గ్లాసు, ఇదేమో పంచపాత్ర, అగ్గిపెట్టె, అగరబత్తీలు. ఇవి మనం తీసుకెళ్లాల్సినటువంటి వస్తువులు. పువ్వులు, నీళ్ళు, పువ్వులు, ఇవన్నీ బాస్కెట్లో పెట్టుకున్నాం. ప్రొద్దుటే ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయింది కదా, ఇంకా సాయంత్రం వరకు మంచం మీద పడుకోకుండా నిద్రపోకుండా అలా మెలకువతోనే ఉండి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి ఇల్లది శుభ్రం చేసేసుకొని దీపాలు అది వెలిగించుకున్న తర్వాత ఇది ఇంకా గుడికి బయలుదేరబోతున్నామండి. నైవేద్యం అదంతా కూడా అయిపోయింది, దేవుడికి పెట్టేసిన తర్వాత గుడికి వెళ్ళబోయే ముందు మా ఆయన ఒక ఫోటో దిగి నాకు ఇట్లా అంటే, నువ్వు ఇలా చూడు అలా చూడంటే, అలా చూస్తే ఎలా ఉంటుంది అని అడుగుతున్నాను. ఇద్దరికి ఎప్పుడు ఇలా గొడవలు. అగరబత్తీలు చెట్లలో పెట్టద్దు దయచేసి, పక్కన అరటి పండు లాంటిది ఏదైనా ఉంటే దాంట్లో పెట్టినా సరే తీయచ్చండి. ఆ చెట్లు మాడిపోతున్నాయి చూడండి. ఇక్కడ వింటున్నారా, కిరణ్ గుడిలో చెట్లల్లో పెట్టకండి అని ఒకవైపు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు, కానీ మన భక్తులు ఎవ్వరు వినిపించుకోవట్లేదు. అక్కడున్న తులసిలో మొత్తం పెట్టేసి ఆ తల్లులందరూ నిద్రపోయేలాగా చేశారండి, మాడిపోయాయి అసలు. అలా చెప్తూనే ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. అండి మన ఇంట్లో ఎంత నీట్గా ఉంచుకుంటాం, గుడి మన ఇంటికంటే పదిలం కదా, ఇంకా నీట్గా ఉంచుకోవాలి కదా, కానీ ఏమిటో అలా ఇసిరి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు ఎలా అంటే అలా పడేస్తే అవన్నీ శుభ్రం చేయించటం గుడి వాళ్ళకి ఎంత కష్టం అవుతుందండి. ఒకసారి ఆ ప్లేస్లో మనమే ఉంటే ఎంత కష్టం అవుతుందో ఆలోచించుకోవాలి కదా. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో గుడి కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి కదా. మనకెవరు చెప్పాలి చెప్పండి, వేరే వాళ్ళు ఎవరన్నా చెప్పాలా? మనంతకు మనం డిసిప్లిన్గా ఉండటం మనకు రాదా? ఎన్ని రోజులు అయిపోయింది, మనం ఇంత పెద్దాళ్ళం అయిపోయాం. భక్తి ఉండొచ్చండి, అలాగా వేరేది పాడైపోయేలాగా మన భక్తి ఎప్పుడూ ఉండకూడదు. భక్తిలో చెప్పేటటువంటి అంశం ఏమిటి, వేరే వాళ్ళకు బాధ కలిగించకుండా, కష్టం కలిగించకుండా, ఒకరికి అన్యాయం చేయకుండా మనం సంతోషంగా ఉండి వేరే వాళ్ళని సంతోషంగా ఉంచాలన్నదే కదా చెప్పేది మన పెద్దలు. అలా ఇష్టం వచ్చినట్టు చేసేసి మొత్తం పచ్చటి చెట్లన్నీ కూడా అలా అయిపోతే ఎంతో కొంత అది పాపమే కదండి మనకు. పచ్చగా ఉన్న చెట్లు నిద్రపోవటం అంటే పాపమే కదా. ఇవన్నీ నేను రెడీ చేసి ఉంచాను. ఇద్దరికి ఎంతమంది వెళ్తే అన్నీ అలా మూకుళ్ళు తీసుకుంటాం అనమాట. అలా చక్క ముగ్గది వేసి అలా నువ్వుల నూనె వేసి, ఆవు నెయ్యి ఉంటే మంచిదే. ఈ కాలంలో ఆవు నెయ్యి దొరకటం లేదు కదా మంచిది ప్యూర్గా నాకు, అందుకు నేను నువ్వుల నూనె వేసుకుంటున్నాను. ఉసిరికాయలు ఒక 9, కింద నేల మీద పెట్టకూడదు ఎప్పుడు చెప్పినట్టు. దీపం ఎప్పుడు కూడా కింద ఒక ఆకు వేసి, తమలపాకైనా ఏ ఆకైనా సరే, ముగ్గు వేసి ముగ్గు మీద ఆకు వేసి ఆకు మీద ప్రమిదలు పెట్టి అలా పెట్టాలి. ఇది గుడిలో దీపాలన్నీ వెలిగించుకుని అన్నీ రెడీ చేసిన తర్వాత ఇది వచ్చారు. పై కూడా వస్తుంది అది. పోసేయి, మొత్తం పోసేయి.
ఇక్కడ దీపాలన్నీ వెలిగించిన తర్వాత శివయ్యకు జ్వాలా తోరణం అని కడతారు. 2 కర్రలు పెట్టి పైన వరిగడ్డి పెడతారు. శివయ్య హాలాహలం మింగిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు తల్లి పార్వతీదేవి శివయ్యకు దృష్టి తీసిందట. అది ఈ జ్వాలా తోరణం అంటే. దాని కింద 3 సార్లు మనం అలా స్వామివారి ఉత్సవమూర్తులను 3 సార్లు అలా రౌండ్ తిప్పుతారనమాట. అప్పుడు వెళ్ళినా పర్వాలేదు, తర్వాత వెళ్ళినా కూడా ఆ జ్వాలా తోరణం కింద 3 సార్లు అలా మనం తిరిగి గడ్డి కాలినటువంటి అది ఉంటుంది కదా విభూది, అది కొంచెం ముఖం మీద పెట్టుకొని పిల్లలకు అది పెట్టేసి కొంచెం మనం ఇంట్లో ఉంచుకుంటే ఏమిటంటే ఈ ఏవైతే భూత పిశాచాలు అవి ఏవి దుష్ట శక్తులు వాటి యొక్క దృష్టి మన ఇంటి మీద ఉండదు అని చెప్తారన్నమాట. అందుకు అది ఎప్పుడు అలవాటు. కొంచెం లేటుగా వెళ్ళాం కదా, అందుకు 3 రౌండ్లు చేస్తున్నాను నేను. తీయమంటే అలా తీస్తూనే ఉన్నారు ఎంతసేపటికి. ఇంకా ఆపండి స్వామి అని చెప్తే ఆపట్లేదు. అలా 3 రౌండ్లు తిరిగి బొట్టు పెట్టించుకొని చేత కొంచెం విభూది ఇంటికి కూడా తెచ్చుకున్నాము. ఇంట్లో పెట్టుకుంటాను. నైరుతి మూలలో పెట్టుకుంటే మంచిదండి. ఏమో పెద్దలు చెప్పేదాన్ని నేను చెప్తున్నాను. నేను అలా పాటిస్తాను, నాకు బాగా అనిపిస్తుంది. చూసారు, ఇక్కడ తులసి మొక్కలను చూపిస్తున్నాను చూడండి. ఆ తులసి మొక్కలన్నీ ఎలా మాడిపోయాయో. ఇది మన పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.